వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత పార్లమెంట్ చరిత్రలో నూతన అధ్యాయం. నూతన భవనంలో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభం. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్. రాష్ట్ర విభజన తర్వాత సంబరాలు చేసుకోలేదనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య. మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ పర్యటన. 170 పైగా వ్యవసాయ మందు పంపులను రైతులకు పంపిణీ. ఏపీ సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు. బాబుకు దత్తపుత్రుడి మీదే నమ్మకం అని కామెంట్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత పార్లమెంట్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. 96 ఏళ్ల పాటు భారత ప్రయాణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పార్లమెంటు పాత భవనంలో కార్యకలాపాలు ముగిశాయి. వినాయక చవితి పర్వదినాన నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత పార్లమెంటు నుంచి పాదయాత్రగా ప్రధాని మోదీ సహా సభ్యులందరూ కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టారు. జనగణ మన గీతం తర్వాత లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. जो उनके लिए उज्जवल भविष्य की गारंटी बन रहे हैं। आर्टिकल 370 हटाने से लेकर वो विषय ऐसा रहा जो शायद ही कोई दशक ऐसा होगा कि चर्चा न हुई हो, चिंता न हुई हो और मांग न हुई हो। आक्रोश भी व्यक्त हुआ, सभागृह में भी हुआ, सभागृह के बाहर भी हुआ। लेकिन हम सबका सौभाग्य है कि हमें सदन में आर्टिकल 370 से मुक्ति पाने का, अलगाववाद, आतंकवाद के खिलाफ लड़ाई लड़ने का एक बड़ा महत्वपूर्ण कदम और इस महत्वपूर्ण काम में माननीय सांसदों की, संसद की बहुत बड़ी भूमिका है। जम्मू कश्मीर में इसी सदन में निर्मित हुआ संविधान हमारे पूर्वजों ने दिया हुआ वो महामूल्य दस्तावेज जम्मू कश्मीर में लागू करते हैं तो इस मिट्टी को प्रणाम करने का मन करता है। आज जम्मू और कश्मीर शांति और विकास के रास्ते पर चलने के लिए प्रतिबद्ध हुआ है और नए उमंग, नए उत्साह, नए संकल्प। రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోలేదని మోడీ అనడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. విభజన తర్వాత తెలంగాణలో జీఎస్టీలో నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు ఎకరాకు 1000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నామని హరీష్ రావు తెలిపారు అన్నారు. ఇక తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని, పండుగ వాతావరణంలో తెలంగాణ ముందుకు వెళుతోందని అన్నారు. సిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ మీద రీసెంట్ తిప్పుతాడు ఉంటాడు. నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ అంటుంటాడు, ఏమన్నాడు, రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోలేదట, తెలంగాణలో కూడా సంబరాలు చేసుకోలేదట. ఇంతకంటే అన్యాయం మాట్లాడుకుంటుందా? తెలంగాణ 3 వాడ సంబరం చేసుకున్నది. 7 అడ్డం కంటేనే ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నంబర్ 1 ఉన్నది. మా జిఎస్డిపి గ్రోత్ రేట్ దేశంలో నంబర్ 1 ఉంది. ఇవాళ 7 అడ్డం కంటేనే 200 పెన్షన్ 2000 చేసుకున్నాం. ఇవాళ తెలంగాణ సపరేట్ ఇచ్చిన 15 కోట్ల రూపాయలు, మళ్ళీ సీఎం ప్రామిస్ గ్రౌండ్ 25 కోట్ల రూపాయలతో మేము అన్ని రంగాల్లో డెవలప్ చేయడం జరిగింది సార్. మళ్ళీ కొత్తగా మీరు ఇంకా మా నారాయణ టౌన్ కు 10 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. ఆ 10 కోట్ల రూపాయలతో 100% మేము టెండర్ పిలిపించి వర్కులు చేసినాం సార్. కానీ కొంచెం సమస్య వచ్చింది సార్. మా మినిస్టర్ గారు
ప్రత్యేక ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నారాయణగేట్ మంగళపేట నారాయణగేట్ టౌన్ ఎంట్రన్స్ సార్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో మేము ఆల్రెడీ డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్ తయారు చేసి 5 కోట్ల రూపాయలు అవుతున్నాయి సార్. నారాయణగేట్ టౌన్ లో ప్రతి వాడలో ప్రతి గల్లీలో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ మెయిన్ రోడ్ లో మాత్రం డెవలప్మెంట్ జరగకపోయింది సార్. అది తమరు అనుకుంటే అయితే సార్ చిన్న వర్క్ లో కొంచెం కనెక్టివిటీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పెండింగ్ ఉన్నాయి సార్. అదే కాకుండా తమ ఆశీస్సులతో నారాయణగేట్ టౌన్ లో 100 గడపకు నీతి రావడం జరిగింది సార్. దయచేసి అదే కాకుండా మీరు గతంలో నారాయణగేట్ మైనారిటీ ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలో రైతులకు 170కి పైగా వ్యవసాయ మందు పంపులను మంత్రి ఈటెల రాజేందర్ పంపిణీ చేశారు. వృద్ధులకు వైద్య పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలు రెండు కోరుకుంటారని, ఒకటి సొంత ఇల్లు, రెండోది చచ్చిపోతే బొంద పెట్టడానికి కొంచెం జాగా కావాలని కోరుకుంటారని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ తెలిపారు. 9 ఏళ్లైనప్పటికీ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లు రాలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పి మా నాన్న మాట్లాడి మాలాంటి అసెంబ్లీలో పేగులు తెగిపడ్డట్టుగా ఆంధ్ర ముఖ్యమంత్రితో కొట్లాడినాం. 14 సంవత్సరాలు కొట్లాడినాం, వచ్చింది తెలంగాణ. ఇవాళ కుటుంబాలకి మొట్టమొదటిగా ఏం అవసరం ఉంటుంది? సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. ఆ ఇంట్లో మనిషి చచ్చిపోతే ఆ కిరాయిదారుడు ఆ శవాన్ని ఆ ఇంటికి రానియడు. వేసుకుంటే రోడ్డు మీద వేసుకోవాలి, లేదా శ్మశాన వాటికి తీసుకుపోవాలి తప్ప శవాన్ని మాత్రం ఇంటికి రానివాడు, అనాథ శవంగా పోతాడు. అందువల్ల పేదవాడైనా ఉన్నవాడైనా రెండింటిని కోరుకుంటాడు. ఒకటేమో సొంత ఇల్లు కావాలని, చనిపోతే బొందపెట్టడానికి కదా. సొంత ఇల్లు 9.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఎందుకు రాలేదు? డబ్బులు లేకనా? అద్దాల మేడలు మన భాషరాని మన యాసరానిటువంటి ప్రజలు తిరుగుతూ ఉంటే అక్కడికి పోగానే అమెరికా లెక్క కనబడుతుంది. మళ్ళీ మన ఊర్లకు రాగానే, మన ఇళ్ళకు రాగానే మళ్ళీ గదే బతుకు, గదే సమస్య తప్ప శాంతి సుఖం లేదు రంగారెడ్డి జిల్లాకు. ఇవాళ మిమ్మల్ని ఒక్కటి తెలంగాణ ఉద్యమం సాగినాడు. నేను కూడా మీ బిడ్డగా అనేకసార్లు ఈ ప్రాంతాలకు వచ్చిన. ఇక్కడే మోయినాబాద్లో, చేవేలలో అనేక మీటింగ్లు పెట్టిపోయిన నేను. ఇదే ప్రాంత బిడ్డ యాదిరెడ్డి మంగళవారం అనుకుంటా ఆయన ఊరు. ఏపీ సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బడ్జెట్లో తేడా లేదని, అప్పుడు ప్రజలకు పథకాలు ఎందుకు ఇవ్వలేదని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. దత్తపుత్రుడి మీదే బాబుకు నమ్మకమని, రాష్ట్రాన్ని దోచుకోవడం పంచుకోవడమే వీళ్ల ప్లాన్ అని ఆరోపించారు. ఒక టీవీ5 మీద, ఒక దత్తపుత్రుడి మీద ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్ళతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఒక ఈనాడు రాయదు, చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి కోసం డంకా బజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా పరిపాలన చేసినా బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. అనే దుర్మార్గమైన ఆలోచనలతో జరిగిందే పరిపాలన అంతా. అప్పట్లో జరిగిందంతా కూడా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. కానీ మీ బిడ్డ హయాంలో ఈ రోజు గమనించమని అడుగుతా ఉన్నా. గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ నెల 22న ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ప్రకటించింది. ధర్నాను జయప్రదం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ముషీరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షులు కల్లపు వెంకటయ్య, మేకపోతుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల పైచిలుకు కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. అనేక మంది ఈ వృత్తిలో ప్రమాదాల బారిన పడి 2 రోజులకు ఒకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు చేపట్టి సేఫ్టీ మోకులు ద్విచక్ర వాహనాలను ఇవ్వాలని కోరారు. మహాధరణ నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయడం కోసం మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతల వెంకటరమణ గారు, అట్లాగే కార్యదర్శి గారు వెల్లకొండ ₹1,00,000 స్కీమ్ ఏంది, బడ్జెట్కి సంబంధించినటువంటి ఏమి ఇవ్వట్లేదు, మరి మనం ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే బాగుంటుంది అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరూ ఒత్తిడి మేరకి 22వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అనేటువంటిది నిర్వహిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం. రాబోయే గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దని, శాంతిపూర్వక వాతావరణంలో పండుగలను నిమజ్జనాలను జరుపుకోవాలని సౌత్ జోన్ డీసీపీ అన్నారు. లాల్ దర్వాజా, గౌలీపుర, హరిబౌలి, సుల్తానా షాహీ తదితర ప్రాంతాల్లోని పోలీసులతో కలిసి ఆయన కవాతు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది సౌత్ జోన్ పోలీస్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కలిసి. మొత్తం మొగల్పురా పిఎస్ లిమిట్స్లోని సుల్తాన్ షాహీ, కవేలి కమాన్, తర్వాత ఓల్టా, వాటర్ ట్యాంక్ ఏరియా, తర్వాత రాజేష్ మెడికల్ హాల్ ఏరియా మొత్తం చేయడం జరిగింది. తర్వాత శాలిబండ కూడా చేస్తుంది. ఇది కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్లో భాగంగా చేస్తున్నాం. ఇప్పుడు మనకి గణేష్ మరియు మిలాద్ పండుగలు అన్ని ఇప్పుడు పండుగల సీజన్. సో అందరూ జనాలందరికీ వాళ్ళు ఎవరి పండుగలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చట్టపరంగా చేసుకోవడానికి నమ్మకం కలిగించడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అగేన్స్ట్ మేము ఉన్నాము, పనిచేస్తున్నాం అని కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ మార్చ్ జరగడం జరిగింది. అట్లానే ఈ రాబోయే కాలంలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ సౌత్లో అన్ని పోలీస్ స్టేషన్ ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. సో దట్ జనాల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లాలో వాడవాడల నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలకు పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నిత్యానంతపురం మార్కెట్ సెంటర్లో భారీ విద్యుత్ దీపాలను అలంకరించారు. 9 రోజుల పాటు నవరాత్రులు, పుష్కరాలు పురస్కరించుకొని వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైనులంతా సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో ప్రత్యేకంగా శ్రీ జైన్ సేత్రాంబర్ తెరవంత్ సభ నిర్వహించారు. ఇక ఉపవాస దీక్షలలో చివరి రోజు కావడంతో జైనులు పెద్ద ఎత్తున తెరపంత్ సభకు హాజరై ఉపవాస దీక్షలు విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైన మత గురువైన సాధ్వి శ్రీ మంగళ్ ప్రజ్ఞ పాల్గొని ఉపన్యాస ప్రవచనాలు ఇచ్చారు. జప దివస్లో భాగంగా వారం రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను చేసినట్లు జైన్ సమాజ్ అధ్యక్షుడు బాబులాల్ తెలిపారు. आदरणीय साथीवृंद, संवत्सरी महापर्व की निवेदन साथी महाराज जी से वो हम सबको इस पर्युषण महापर्व की आराधना के लिए जो तत्व हमारी चेतना है उनमें देखना प्रमाण चाहिए. आजकल भी प्रमाण पत्र का बड़ा ही नहीं मानेंगे. वे परीक्षा लेकर आते हैं और कोई कुछ नहीं कह सकता है. इंद्र की नहीं ఖమ్మం అన్నం సేవ్ ఫౌండేషన్కు హైదరాబాద్కు చెందినటువంటి షేర్ ద విజన్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. ఒక మనిషికి ఆహారంతో పాటు వారికి కావలసిన దుస్తులు, దుప్పట్లు మరియు అవసరమైన వస్తువులను అన్నం ఫౌండేషన్ ద్వారా అభాగ్యులను అందించడం జరిగింది. ఇక ఈ విధంగా అందించడం ఆనందంగా ఉందని షేర్ ద విజన్ వారు ప్రతినిధులు అన్నారు. మతిస్థిమితం లేని వారికి అలాగే అంగవైకల్యం కలిగిన వారికి సహాయం చేయడంలో షేర్ ద విజన్ ఫౌండేషన్ వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుంటారని షేర్ ద ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ ఏసీపీ హరికృష్ణ హాజరయ్యారు.
అన్నం శ్రీనివాస్ గారు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క అనాథ శరణాలయం అనకూడదు, దేవుని శరణాలయం. ఇది దేవుని నిలయం. అంటే దేవుడు అందరూ ఇడిచిపెట్టిన వారిని వారొక దేవుని స్వరూపంలో ఉండి వారందరినీ సమకూర్చి ఇది దేవుని ఇల్లుగా పెట్టి వారిని చూస్తూ ఉన్నారు గనక దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఆ యొక్క మాటకు నిజ స్వరూపం అన్నం శ్రీనివాస్ గారు. ఈ ఫౌండేషన్ చూసినప్పుడు ఆనందపడ్డాం. సేవ చేయాలనే దృక్పథంతో మేము స్టార్ట్ చేసినటువంటి షేర్ ద విజన్ ద్వారా వారు ఉండడానికి నివాసం ఏర్పరిచారు. కావలసింది మనిషికి 3: కూడు, గుడ్డ, గూడు గనక వారు గూడునిచ్చారు. మేము గుడ్డను, కూడుకు కావలసినటువంటి సకలము కూడా మేము తీసుకొని వచ్చాం. వారి మాటల్లో చెప్తారు ఏం తీసుకొచ్చామనేది. ఇచ్చి చెప్పడం గొప్పతనం కాదు కనుక తీసుకున్న వాళ్ళు చెప్పడమే గొప్పతనం. అది నిజమైనటువంటి సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మేము చేసే సేవ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సామూహిక అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో ఫంక్షన్ హాల్ నందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అలాగే వేదిక కింద గౌరవ సర్పంచ్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, గౌరవ ఎంపీటీసీ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, మండల నాయకులు కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి గౌరవ నాయకులు, మండల నాయకులందరూ కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. మొదలు పెట్టుకున్నాము. మరి గౌరవ సంస్థ అలాగే దయచేసి మండల నాయకులు ఎవరన్నా మరి దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. గౌరవ సర్పంచులు అలాగే ఎంపీటీసీలు నాగమోహన్ రెడ్డి గారిని కూడా వేదిక మీద, నాపాలసీని గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. బోరాయ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ మరి ఈ పౌష్టికాహారం గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ అంగన్వాడీ సెంటర్లో మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా బిడ్డల కోసం, తల్లుల కోసం ఎంతో ప్రభుత్వం ఎంతో పాటు మన వేదికకి చిక్కీలు ఇస్తా ఉన్నాం, బెల్లం ఇస్తా ఉన్నాం, ఖర్చులు ఇస్తా ఉన్నాం, ఎక్స్ దగ్గర 20 ఇస్తా ఉన్నాం, పాలు ఇస్తా ఉన్నాం, అలాగే రైస్ 3 కేజీలు ఇస్తా ఉన్నాం. కూడా
మనం ఇస్తూ ఉన్నాం. మాల్ న్యూట్రిషన్ తో కానీ మరి ఇన్ఫాంట్ మోర్టాలిటీతో కానీ ఏ పిల్లలు కూడా సఫర్ అవ్వకూడదని చెప్పేసి ఇందులో వయసు రీత్యా మనం చూస్తే మరి దగ్గర ఈ లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ కాకుండా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మనం మిడ్ డే మీల్ ప్రభుత్వం ఇస్తా జరుగుతూ ఉంది. చాలా చక్కటి భోజనం మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. చక్కగా వాళ్ళకి న్యూట్రిషన్స్ ఫుడ్ ఇస్తా ఉన్నాం. మరి అంగన్వాడీ టీచర్స్ కూడా మరి ఈ పనిని మనసు పెట్టి చేయాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ సందర్భంగా మన సర్పంచ్ గారు ఆరుగురు సర్పంచ్ గారు మాట్లాడుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యంతో పోషకాహార వారోత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. తిరుపతి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కేవీపీపురం మండలం ఆరే గ్రామంలోని ప్రసాదం కలుషితమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కలుషిత ప్రసాదం తిని పలువురు గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. సుమారు 100 మంది వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాష్టమి ఏదో ఫంక్షన్ అయితే జరిగింది. ఆ ఫంక్షన్ వల్ల అక్కడ ప్రసాదం ముందటి రోజు చేసింది తినడం వల్ల ఇక్కడ ప్రజలందరూ ఏమనంటే అనారోగ్యానికి పాల్పడినారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మోషన్స్ అలాగా స్టార్ట్ అయినాయి, వామిటింగ్స్ నిన్న 3 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగా స్టార్ట్ చేసి నిన్న 3 నుంచి ఇప్పటి మార్నింగ్ వరకు మనకి టోటల్గా 79 మెంబర్స్ అయితే వచ్చున్నారు. దాంట్లో చిన్నపిల్లలు 0 to 5 ఇయర్స్లో ఒకరున్నారు, 7 ఇయర్స్ అయితే ఒకరున్నారు, 9 to 14 ఇయర్స్ వాళ్ళైతే 9 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళా మా 15 to అబోవ్ అంటే ఇంకా అబోవ్ ఎంతమంది అయితే అంటే 77 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 79 మెంబర్స్ మనకైతే ఇప్పుడు వరకు వచ్చున్నారు. ఇంకా వస్తూ ఉన్నారు. 6 పంచాయతీ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత పార్లమెంట్ చరిత్రలో నూతన అధ్యాయం. నూతన భవనంలో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభం. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్. రాష్ట్ర విభజన తర్వాత సంబరాలు చేసుకోలేదనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య. మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ పర్యటన. 170 పైగా వ్యవసాయ మందు పంపులను రైతులకు పంపిణీ. ఏపీ సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు. బాబుకు దత్తపుత్రుడి మీదే నమ్మకం అని కామెంట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.